ఆఫ్ ఆల్ వెల్కమ్ విఐపి టీమ్ మెంబర్స్ ప్రతి ఒక్కరికి కూడా వెల్కమ్ టు మార్నింగ్ జూమ్. ఈరోజు నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఫస్ట్ మన గురువు, మన మెంటర్, మనల్ని అందరినీ ఒక మార్గదర్శకంగా ఉండి నడిపిస్తున్నటువంటి విజయరాజ్ సార్ గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఫస్ట్ మన గురువు, మన మెంటర్, మనల్ని అందరినీ ఒక మార్గదర్శకంగా ఉండి నడిపిస్తున్నటువంటి విజయరాజ్ సార్ గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ అవకాశాన్ని ఇచ్చినటువంటి రీసౌండ్ వస్తుంది వాయిస్ రీసౌండ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు క్లియర్. ఒకసారి కొంచెం బెటర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అలాగే మరి నన్ను ఈ బిజినెస్ లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి, స్టార్టింగ్ అంటే నేను బిజినెస్ లో ఏమి తెలియనప్పటి నుంచి ఇప్పటికీ నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి, నా మెంటర్, నా అప్లైనర్ మిస్టర్ డీజే సార్కి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు నన్ను ఈ జూమ్ మీటింగ్ ఇన్వైట్ చేసిన అశోక్ సార్కి, అలాగే పవన్ సార్కి కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మనకి ఇచ్చినటువంటి ఈ సమయాన్ని మీకు కావాల్సినటువంటి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తా. ఇది చెప్పే ముందు కొన్ని విషయాలు నేను మాట్లాడాలనుకుంటున్నా, ఒక 5 minutes. ఫస్ట్, ఈ జూమ్ పెట్టడానికి సార్ ఇంటెన్షన్ ప్లస్ ఈరోజు మేమందరం ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఏంటంటే, మా దగ్గర లేనటువంటి నాలెడ్జ్ని మమ్మల్ని ఈ స్థాయిలోకి తీసుకురావడానికి విజయరాజ్ సార్ గారు చాలా గైడ్ చేస్తూ ఈ మార్నింగ్ జూమ్ ని ప్రతి ఒక్కరికి అందాలి, అందరూ నేర్చుకోవాలి, అందరూ బాగుపడాలి, అందరు సక్సెస్ కావాలి అన్న ఒక ఇంటెన్షన్ తో మార్నింగ్ 5 AM జూమ్ అనేది సార్ మళ్ళీ స్టార్ట్ చేసిండు. కాబట్టి చాలా మంది లీడర్స్ ఏంటంటే మార్నింగ్ 5 AM జూమ్ కి రావడానికి చాలా బద్దకిస్తున్నారు. ఎందుకంటే సక్సెస్ కావాలి అంటే మనం ఖచ్చితంగా టైంని పాటించాలి. మనం టైం పాటించకుండా మనం ఇష్టం ఉన్నట్టుగా చేస్తే మన దగ్గరికి డబ్బు అనేది రాదు. ఈరోజు చూడండి, మరీ ఘోరం, 5-15 అంటే మెడిటేషన్ టైం వరకు కూడా కనీసం 200 మంది కూడా రీచ్ అవుతలేరంటే మన కమిట్మెంట్, మన డెడికేషన్ ఎంత ఉందనేది మనకు అర్థమవుతుంది. జస్ట్ కేవలం నోటి మాట ద్వారా చెప్తే కాదు. నోటి మాట ద్వారా నేను 5 లక్షలు సంపాదిస్తా, 10 లక్షలు సంపాదిస్తా, నేను 1 లక్ష సంపాదిస్తా, కారు సంపాదిస్తా అని చెప్పి మనం నోటి మాట ద్వారా చెప్తే కాదు, మనం చేసే పనులను బట్టి. అంటే ఎవ్రీథింగ్ మనం చాలా మంది మాటలు చెప్తాం, బట్ చేతలలో చాలా తక్కువ ఉంటుంది. ఎవరైతే చేతలలో ఉంటుందో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. కాబట్టి ఈ 5 AM జూమ్ ఏ లీడర్ ట్రైనింగ్ అని ఇవ్వని, ఎవరిదన్నా ఉండని, ఖచ్చితంగా ఫస్ట్ నేను ఉండాలి, నేను వినాలి, నేను నేర్చుకోవాలి, నేను నేర్చుకున్న దానికి నా టీంకి నేను నేర్పియాలి అనే ఆలోచన, ఇంటెన్షన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ టీం గ్రోత్ అవుతుంది, వాళ్ళ చెక్స్ పెరుగుతాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ మారుతుంది. కానీ నిదానంగా లేచి నాకు గుర్తొచ్చినప్పుడు నేను జూమ్కి వస్తా, లేకపోతే లేదు అని ఎవరైతే అట్లా ఉంటారో వాళ్ళ టీం గ్రోత్ కాదు, వాళ్ళ చెక్స్ పెరిగాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ అదే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మారాల్సింది నేను మారాలి, ఫస్ట్ నా ఆలోచన మారాలి, అప్పుడే నా టీం అనేది 100% గా మారడానికి అవకాశం ఉంది. ఈ రోజు నేను చెప్పబోయేటువంటి పాయింట్స్ ఎట్లాంటివి అంటే, ఫస్ట్ అంటే చాలా మందికి సక్సెస్ కావాలని ఉంటుంది, సక్సెస్ కావాలి, డబ్బు సంపాదించాలి, ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలని చాలా మంది అనుకుంటారు. నా క్వశ్చన్ ఏంటంటే, అందరు చాట్ బాక్స్ లో మీరు రెడీగా ఉండండి, చాట్ బాక్స్ లో మెసేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సార్ నేను ప్రయత్నం చేస్తున్నా, బట్ నేను సక్సెస్ కాలేకపోతున్నా, నేను ప్రయత్నం చేస్తున్నా బట్ సక్సెస్ కాలేకపోతున్నా, బట్ ఎందుకు అర్థమవుతలేదు అనే కన్ఫ్యూజన్ లో చాలా మంది ఉన్నారు. ఒకటి ఏంటంటే, ఎంతమంది సక్సెస్ కావాలి అనుకుంటున్నారు ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టండి. మన గోల్ ఇప్పుడు మనకు విజయరాజ్ సార్ చెప్తున్నట్టుగా 6 months క్రౌన్ డైరెక్టర్, 1 lakh కార్ ఒకటైతే, మన టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా 5 lakhs ఎబో ఇన్కమ్ ఎర్న్ చేస్తూ లగ్జరీ కార్స్ తీసుకోవాలి అనే ఒక గోల్ తో పాటు రీసెంట్ గా సార్ మాకు ఒక మాట చెప్పడం జరిగింది. విఎంసిఎం మెంబర్ 10 lakhs సంపాదించాలి, ఇది ఒక గోల్ ని సార్
చెప్పడం నిజంగా చాలా అదృష్టం. చాలా మందికి సక్సెస్ కావాలని ఉంటుంది, బట్ ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాం? మరి రోజు ట్రైనింగ్ ఇస్తున్న ప్రతి ఒక్కరు కావచ్చు, డబ్బు సంపాదిస్తున్న ప్రతి ఒక్కరు కావచ్చు, ఎలా సక్సెస్ అవుతున్నారు అనే దాని గురించి నేను చెప్పబోతున్నా. ఇది నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. అంటే ఇక్కడ గమనించండి, ఎవరి గురించో చెప్తే అది అంత పర్ఫెక్ట్ గా ఉండదు. బట్ నేను చెప్పేది ఏంటంటే, నేను ఏ విధంగా సక్సెస్ అయినా, సక్సెస్ మీన్ ఎలా సక్సెస్ అవుతున్నా, నేను ఇంకా సాధించాల్సింది ఏముందనే దాని గురించి నేను మాట్లాడబోతున్నా. లీడర్స్, మీకు వీలైతే నేను చెప్పేటువంటి ఏదైతే పాయింట్స్ ఉన్నాయో రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. జూమ్ ఆన్ చేసి ఆ బెడ్ లో పడుకొని ఏదో వింటున్నాం అన్నట్టుగా కాకుండా, మీ హార్ట్ఫుల్ గా, అంటే మీరు వింటున్నా లేదా అనేది మీకు తెలుసు, పైన భగవంతునికి తెలుసు. కాబట్టి మీరు మోసం చేసుకునేది మిమ్మల్ని మీరే తప్ప ఎవరిని కాదు. రైట్. ఇక్కడ చూడండి, సక్సెస్ ఈజ్ డూప్లికేట్. అంటే చాలా మంది బయట తోటి కంపేర్ చేసుకుంటే మనం ఈ బిజినెస్ చేయలేము. అంటే బయట మార్కెట్ లో ఉన్నటువంటి రకరకాల బిజినెస్లు, జాబ్లతోటి కంపేర్ చేసుకుంటే మనం వెస్టీజ్ బిజినెస్ లో సక్సెస్ అనేది కాము. ఫస్ట్ మనం ఈ బిజినెస్ లో చేయాల్సిన మొదటి పని ఏంటంటే, మనకు బయట మార్కెట్ లో ఉన్నటువంటి నాలెడ్జ్ ని వదిలేసి, అంటే ఈ బిజినెస్ లకి మీరు ఎప్పుడైతే ఎంటర్ అవుతారో ఫస్ట్ మీరు జీరో, అంటే మీకు ఏం తెలియదు. అంటే ఇప్పుడు మన పిల్లలు పుట్టిన తర్వాత ఒక 3 years నుంచి మనం వాళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్ లోకి తీసుకెళ్తాం, అంటే స్టడీ చేయడానికి పంపిస్తాం. నర్సరీ టైంలో మన పిల్లగానికి ఏమీ తెలియదు, వాడు జీరో, అంటే వాడి మైండ్ ఎంటీ ఉంటుంది. ఎప్పుడైతే వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ టీచర్స్ చెప్పేటువంటి ప్రతిదీ వింటూ నేర్చుకుంటూ వాడు ముందుకెళ్తాడు. అట్లనే ఇక్కడ కూడా ఈ బిజినెస్ లో కూడా నీకు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో రకరకాల కంపెనీలు చేసిన అనుభవం ఉండొచ్చు, జాబ్ లో చేసిన అనుభవం ఉండొచ్చు, లీడర్షిప్ చేసిన క్వాలిటీస్ ఉండొచ్చు. నేనేమంటున్నా అంటే, అవన్నిటిని ఫస్ట్ బయట వదిలేసి రండి. వదిలేసి వెస్టీ సిస్టమ్ లోకి వచ్చిన తర్వాత మీరు జీరో, మీకు ఏమి తెలియదు. ఎప్పుడైతే మీరు ఏమీ తెలియదని మీరు అనుకుంటారో అప్పుడు మీరు మీ అప్లైనర్ కి సరెండర్ కావడానికి 100% అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఇంత నాకు అన్ని తెలుసు అని మీరు ఇంత ఒకవేళ అనుకున్నారు అనుకోండి, మీ అప్లైనర్ చెప్పేటువంటి ప్రతి మాట కూడా మీ మైండ్ లోకి ఎక్కది. మీరు అది కేవలం ఇటు విని వదిలేస్తారు. మీ సొంత తెలివితోటి మాత్రమే ఈ బిజినెస్ చేస్తారు. మీ సొంత తెలివితేటలతోటి బిజినెస్ చేస్తే ఇక్కడ సక్సెస్ అనేది కాదు. ఇక్కడ సక్సెస్ అనేది డూప్లికేట్. అంటే ఆల్రెడీ మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తి, వాళ్ళ అప్లైనర్ ఆల్రెడీ బిజినెస్ లో సక్సెస్ అవుతూ డబ్బు సంపాదిస్తూ టీం కట్టడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఆల్రెడీ సాధించిన విజయాన్ని మరోసారి చేయడం. అంటే ఇప్పుడు మీ అప్లైనర్ ఆల్రెడీ సక్సెస్, రైట్? నెలకి 1 lakh, 2 lakh, 5 lakhs, 10 lakhs, 15 lakhs, 18 lakhs, 20 lakhs, ఇట్లా నీ పైన అప్లైనర్ ఇన్కమ్ సంపాదిస్తున్నారంటే ఆల్రెడీ వాళ్ళు ఒక సక్సెస్ వేలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎలా చేసిందో మనం అలా చేస్తే మనం సక్సెస్ 100% అవుతాం. బట్ చాలా మంది ఏం చేస్తారంటే, ఆ చేసిన దాన్ని డూప్లికేట్ చేయడంలోనే ఫెయిల్ అవుతున్నారు. డూప్లికేట్ చేయకుండా సొంతగా క్రియేటివిటీ చేసి సొంత ఆలోచనలతో ఈ వ్యాపారంలోకి ముందుకెళ్తున్నారు. చాలా మంది మనం గమనిస్తే, ఈరోజు మనం మన టీంలలో అబ్జర్వ్ చేస్తే, ఒక కొత్తగా వచ్చిన పర్సన్ 1 month, 2 months, లాస్ట్ 6 months మరీ గట్టిగా కొడితే 1 year లోపు మాత్రమే బిజినెస్ లో ఉండి, తర్వాత ఇన్కమ్ రాకనో టీం రాకనో చేయడం ఇబ్బంది అయ్యో ఈ బిజినెస్ లోకి వెళ్ళిపోతుంది. అంటే కారణం ఏంటంటే, తాను అప్లైనర్ చెప్పింది వినకుండా తన సొంత తెలివితేటలతో బిజినెస్ చేసుకుంటూ ఈ బిజినెస్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి నేను ఈరోజు చెప్పేటువంటి టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ సక్సెస్ఫుల్ పర్సన్స్, విజయం సాధించిన వాళ్ళు ఎలా సాధించిందో దాన్ని మనం చేయడమే ఇది డూప్లికేషన్. మరి ఇక్కడ సింపుల్ గా చూస్తే కొన్ని విషయాలు మనం మాట్లాడదాం. చాట్ బాక్స్ లో మీరు అందరు రెడీగా ఉండండి. మన జీవితంలో కొన్ని నేర్పిస్తే వాటిని నేర్చుకొని మళ్ళీ మనం చేస్తున్నాం. ఎగ్జాంపుల్ గా, మనం పుట్టిన తర్వాత అన్నం తినడం మనకు తెలుసా? ఒకసారి చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. తెలుసా? మనం పుట్టినాం 1 year, 2 years, 3 years అయింది, రైట్? తెలియదు. అప్పుడు మనకి అన్నం తినిపించడం
ఎవరు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? రైట్. అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, లేదంటే అమ్మమ్మ కావచ్చు, నానమ్మ కావచ్చు. అంటే అప్పుడు స్టార్టింగ్ లో వాళ్ళు మనకి తినిపిస్తున్నారు. ఎలా తినాలి అనేది కాకుండా ఫస్ట్ తినిపియడం స్టార్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత మనం ఎక్కడైనా మిస్టేక్ చేస్తే వాటిని మన పేరెంట్స్ కరెక్షన్ చేస్తారు. అంటే ఫస్ట్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అక్కడ చూడండి, ఒక పాప వాళ్ళ మదర్ తినిపిస్తే తింటుంది. సెకండ్ పొజిషన్ లో చూస్తే ఈ తినడం అనేది నేర్చుకున్న తర్వాత తను సొంతగా తినడం స్టార్ట్ చేసిండు. ఈరోజు మనం అందరం కూడా అంతే, సేమ్. ఫస్ట్ ఎవరం తినడం తెలియదు. కొన్ని రోజుల తర్వాత కొంచెం మెచ్యూర్డ్, అంటే ఎట్లా తినాలి, ఏ విధంగా తినాలి, అన్నం ఎట్లా కలుపుకోవాలి, కూర ఎంత వేసుకోవాలి, ఇవన్నీ మనకు అర్థమైన తర్వాత మనం తినడం స్టార్ట్ చేసినాం. అంటే ఇక్కడ వేరియేషన్ గమనించండి. ఫస్ట్ ఆ పాపకి ఏమి తెలియదు, తల్లి ఎలా పెడితే అలా తింటూ వచ్చింది. నెక్స్ట్ ఎలా తినాలో అర్థమైంది కాబట్టి మనం తినే భోజనంలో ఏది ఎంత ఉండాలని మనకు అర్థమైంది కాబట్టి అలా రెగ్యులర్ గా మనం తింటూ వస్తున్నాం. ఇది ఎంత నిజమో అలాగే ఇది కూడా. మనం చిన్నప్పుడు నడవడం మనకు రాదు, రైట్? పుట్టగానే ఎంతమంది నడిచిరు ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టిరు, మెసేజ్ చేయండి. సార్ నేను పుట్టా అంటే నడిచిన. ఎస్, 100%. పుట్టా అంటే మనం నడిచే అవకాశం కూడా లేదు. ఒకవేళ మీరు నడిచిందంటే మీరు గ్రేట్. అసలు మీరు ఈ ప్రపంచంలో ఒక అద్భుతమేగా. అంటే భగవంతుడు మనకు ప్రతిదీ కూడా ఒక సిస్టమ్ అనేది పెట్టడం జరిగింది, ప్రాసెస్ పెట్టిండు, రైట్? ఈరోజు మరి మనం ఈరోజు నడుస్తున్నాం అంటే కారణం ఎవరై ఉండొచ్చు? ఈరోజు మనం నడుస్తున్నాం, ఈ ఈ భూమి మీద మనకు ఎవరు సపోర్ట్ లేకుండా ఈరోజు మనం నడుచుకుంటూ, బైక్ నడుపుకుంటూ, కార్ నడుపుకుంటూ వెళ్తున్నాం అంటే ఎవరు సపోర్ట్ వలన? ఎస్, 100%. మన పేరెంట్స్, మన అమ్మ నాన్న వాళ్ళ సపోర్ట్ వలన, రైట్? మన తాతయ్యలు. ఎస్, 100%. అంటే వాళ్ళు ఆల్రెడీ నేర్చుకున్నారు, ఎలా నడవాలో వాళ్ళకి తెలుసు, అది మనకు నేర్పించారు. మనం నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మనం సొంతంగా నడుస్తున్నామా, ఎవరి మీద ఆధారపడిందమ్మా? చాట్ బాక్స్ లో పెట్టండి. ఎస్, ఈరోజు మనం సొంతగా మనం నడవగలుగుతున్నాం. అంటే ఇక్కడ గమనించండి, ఈరోజు సొసైటీలో మీరు అబ్జర్వ్ చేయండి, నేర్పించినా కూడా, అంటే తినడం నేర్పించినా, నడవడం నేర్పించినా, ఈరోజు ఇంకా వయసులో ఉన్న వాళ్ళు కూడా ఇంకా తల్లిదండ్రుల మీదనే ఆధారపడి తల్లి పెడితేనే తినడం, తండ్రి పెడితే తినడం, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ మీరు వేరియేషన్ గమనించండి. అంటే అక్కడ ఎవరైతే డిపెండ్ అవుతున్నారో, అంటే బద్ధకంతో ఉన్నారో, మా అమ్మ తినిపిస్తేనే నేను తింటా. కొందరు చూస్తే 15 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాల వాళ్ళు కూడా, కొందరు పెళ్ళైన వాళ్ళు కూడా అమ్మ నాన్న మీదనే, అమ్మ తినిపిస్తేనే తినడం. అంటే వీళ్ళు ఏంటంటే లేజీ, ఎవరైనా పెడితే తింటా, లేకపోతే లేదు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఈ రెండు ఫొటోస్ లో మీకు అర్థమైతే, ఒకప్పుడు ఏం తెలియనప్పుడు మన అమ్మ నాన్న వాళ్ళు మనకి ఏ విధంగా నేర్పించి మనం సొంతగా చేసుకోవడం ఎలా అయితే మనం అలవాటు చేసుకున్నామో, ఈ వెస్టీజ్ బిజినెస్ కూడా అంతే సింపుల్. ఈ రెండు వేరియేషన్ మీకు అర్థమైతే ఈ బిజినెస్ లో 100% మనం సక్సెస్ కావచ్చు. అంటే మీరు ఫస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ ఈ పాప ఏ విధంగానైతే తండ్రి చెప్పిన దాన్ని ఫాలో అవుతుందో, మనం ఈ బిజినెస్ లో కూడా వచ్చిన తర్వాత మన అప్లైనర్ చెప్పిన దాన్ని ఇంత మనం ఫాలో అయితే ఖచ్చితంగా మనం ఒక లీడర్ గా తయారు కావచ్చు. ఎప్పుడైతే మనం లీడర్ గా తయారైతామో ఆ తర్వాత మనతో వచ్చే వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ మనం నేర్పించడం అనేది జరుగుతుంది. ఇది సృష్టి ధర్మం. ఈరోజు నీకు పెళ్లి అయిపోయింది, నీకు పిల్లలు అవుతారు. నీ పిల్లలకి నడక నువ్వు నేర్పిస్తున్నావా, వేరే వాళ్ళు వచ్చి నేర్పిస్తారా? ఒకసారి చాట్ బాక్స్ లో చేయండి. ఎస్, ఎవరి పిల్లలకి వాళ్ళు నేర్పిస్తున్నాం. అంటే నెక్స్ట్ వాళ్ళ పెళ్లిళ్ళైన తర్వాత వాళ్ళ పిల్లలు వస్తే యాజ్ ఇట్ ఈస్. అంటే ఇది ఎట్లయితే సిస్టమేటిక్ గా జరుగుతుందో
వెస్టీజ్ బిజినెస్ కూడా ఒక సిస్టమేటిక్ గా ఒక సిస్టమ్ ప్రకారం అనేది జరుగుతుంది. ఆ సిస్టాన్ని కాకుండా ఇష్టం ఉన్నట్టుగా చేస్తున్న వాళ్ళు చేసే పనుల ద్వారా వెస్టీజ్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఈరోజు డబ్బు వస్తలేదు, రైట్, వెస్టీజ్ లో ఇన్ని రోజులు కష్టపడ్డా ఇన్కమ్ వస్తలేదు అని చెప్పే వాళ్ళు ఏంటంటే ఈ సిస్టాన్ని ఫాలో కాకపోవడం. ఒకవేళ మీరు ఇప్పటి వరకు అలాంటి మిస్టేక్ చేస్తే దీన్నన్న చూసి మీరు రియలైజ్ కండి. మీ సొంత తెలివితోటి కాకుండా మీ అప్లైనర్ సపోర్ట్ తో, నేనేమంటున్నంటే మీ అప్లైనర్, రైట్ అప్లైనర్, మన ఇన్కమ్ సంపాదించేటువంటి వ్యక్తి, ఈ సిస్టమ్ లో యాక్టివ్ గా ప్రతి విషయంలో యాక్టివ్ గా ఉండేటువంటి వ్యక్తి సపోర్ట్ తీసుకొని ఆయన అడుగుజాడలో మీరు నడిస్తే 100% గా సక్సెస్ కావచ్చు. రైట్, ఇక్కడ చూద్దాం మరి నేను ఎలా సక్సెస్ అవుతున్నా, నేను ఎలా ముందుకు వెళ్తున్నా అంటే, ఫస్ట్ నేను ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత నా అప్లైనర్ ద్వారా నేను ఫస్ట్ ఒక మీటింగ్ కి వెళ్ళడం జరిగింది. ఫస్ట్ నా మీటింగ్ అంటే బూట్ క్యాంప్, విజయవాడలో జరిగినటువంటి ఒక ఫస్ట్ బూట్ క్యాంప్. నాకేం తెలియదు అప్పుడు. అంటే నేను పుట్టినప్పుడు నాకైతే తినడం ఎట్లా తెలియదో, నేను పుట్టిన తర్వాత నడవడం ఎట్లా తెలియదో, నేను ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఈ బిజినెస్ ఎట్లా చేయాలో తెలియని టైంలో నా అప్లైనర్ ఒక 3 రోజుల ట్రైనింగ్ ఉంది, నువ్వు విజయవాడకి మనం కలిసి వెళ్దాం, అక్కడ చాలా బాగుంటుంది, నేను వెళ్ళొచ్చిన. అక్కడికి వెళ్ళిన తర్వాతే నా మైండ్ సెట్ మారింది. నా ఉన్న జాబ్ వదిలేసి నేను ఇది ఫుల్ టైమ్ గా చేస్తున్నా, నువ్వు ఒకసారి రా, విన్న తర్వాత నీకు అర్థమైతే మనం కలిసి బిజినెస్ ముందుకెళ్దాం అని చెప్పి ఆ 3 days మీటింగ్ కి నేను వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఒకవేళ నాకు ఆ మీటింగ్ గురించి ఏమీ తెలియదు, రైట్, వెళ్తే అక్కడ ఏమో లాభం అవుతుందో తెలియదు, వెళ్ళడం ద్వారా నేను ఏ విధంగా సక్సెస్ అవుతానో తెలియదు. ఎందుకంటే నేను పుట్టినప్పుడు నాకు ఏ విధంగా అయితే తెలియదో, ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత కూడా నాకు ఏమీ తెలియదు. ఎప్పుడైతే నేను ఈ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత నా ఆలోచన మారిపోయింది. ఆ 3 రోజుల ట్రైనింగ్స్ నేను అటెండ్ అయిన తర్వాత నా మైండ్ సెట్ మారింది. ఫస్ట్ డే ఉన్నటువంటి మైండ్ సెట్ సెకండ్ డేకి చేంజ్ అయింది, సెకండ్ డే ఉన్న మైండ్ సెట్ థర్డ్ డే. అంటే ఆ 3 రోజుల తర్వాత నా లోపల వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, చేస్తే వెస్టీజే చేయాలి, బయట మార్కెట్ లో మనం ఎంత కష్టపడ్డా డబ్బు అనేది లేదు, ఒక వెస్టీజ్ లోనే సాధ్యం, అది డైరెక్ట్ ఇన్వెస్టీ లో ఉన్నది అని నా మైండ్ సెట్ మారి. ఎందుకంటే అక్కడికి వచ్చినటువంటి ఒక్కొక్క లీడర్, రైట్, వాళ్ళు సక్సెస్ అయినటువంటి వాళ్ళ సక్సెస్ స్టోరీ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఇన్కమ్, బిఫోర్ ఇన్కమ్, ఆఫ్టర్ ఇన్కమ్, వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడినప్పుడు నా ఆలోచన అనేది మారింది. అంటే ఫస్ట్ నేను నా అప్లైన్ తో వెళ్ళి నేర్చుకోవడం అనేది స్టార్ట్ చేసిన. తర్వాత సెకండ్, నా అప్లైనర్ ఏ విధంగా ట్రైనింగ్స్ ఇస్తున్నాడు అంటే, నా అప్లైనర్ నేర్చుకొని నాకు నేర్పించిండు, మళ్ళీ నా అప్లైనర్ ఎలా నేర్పిస్తున్నాడు టీమ్ కి, ఎలా గ్రోత్ చేస్తున్నాడు, ఆయన ఎలా సక్సెస్ అవుతున్నాడు అనేది తనతోటి ఉండి నేను నేర్చుకోవడం జరిగింది. అంటే విజయం సాధించాలంటే నేర్చుకున్నది నేర్పియాలి. ఫస్ట్ దాంట్లో ఏం చేసినాం అంటే నా అప్లైన్ తో కలిసి నేర్చుకోవడం జరిగింది. తర్వాత నా అప్లైనర్ చేస్తున్నటువంటి పని ఏంటంటే, తను నేర్చుకున్న దాన్ని టీమ్ కి నేర్పించడం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ నేను నేర్చుకోవాలి. ఈరోజు మీరు వింటున్న ప్రతి ఒక్కరు కూడా గమనించండి, మీరు ఫస్ట్ నేర్చుకోవడానికి ఇంత మిమ్మల్ని మీరు సరెండర్ చేసుకుంటే, మిమ్మల్ని మీరు ఇంత మీ అప్లైనర్ కి నేర్చుకునే విషయంలో తను చెప్పిన ప్రతి విషయాన్ని నేర్చుకోవడానికి ఇంత మీరు సిద్ధంగా అయితే, తను ప్రతి విషయాన్ని మీకు నేర్పిస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, రైట్. ఇప్పుడు చూడండి, మనం అన్నం తింటున్నాం, అన్నం తినేటప్పుడు ఒక్కోసారి మనకు పెదవులకు కానీ మన పైన కానీ అన్నం మెతుకులు పడుతుంటాయి, అంటే మనం పెట్టినప్పుడు. అప్పుడు మన పేరెంట్స్ ఏం చేస్తారు, మొత్తం ముఖాన్ని మూతిని కడిగేసి, రైట్, తుడిచేసి నీట్గా ఎట్లయితే చేస్తారో, మన అప్లైన్ కూడా మనం చేసే ప్రతి మిస్టేక్ ని కరెక్షన్ చేసుకుంటూ, ఇలా చేస్తే ఈ ప్రాబ్లం వస్తుంది, ఇలా చేస్తే ఇలా అవుతావు, నువ్వు ఈ రైట్ వేలో చేయాలి అని చెప్పి మన అప్లైన్ అనేది మనకు గైడ్ చేస్తాడు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే, నువ్వేం చెప్పేది నాకు తెలియదా, నువ్వు నా వయసులకు నాకంటే చిన్నోనివి, నేను ఆల్రెడీ ఇన్ని కంపెనీలు చూసి వచ్చిన అని చెప్పి బయట కనకపోయిన లోపల ఒక ఈగో ఉంటుంది. నేనేమంటున్నా అంటే, ఆ ఈగో ఎప్పుడైతే నువ్వు తీసేస్తావో, నువ్వు ఆ ఈగోని ఎప్పుడైతే చంపేస్తావో, అప్పుడే నీ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈరోజు నేను మీ ముందర మాట్లాడడానికి కారణం నా అప్లైనర్. ఒకసారి నా అప్లైనర్ కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా, కృతజ్ఞత చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ దత్తు సార్, థ్యాంక్ యూ సో మచ్.
మరి అలాగే థర్డ్ చూసుకుంటే ఇప్పుడు గమనించండి, నా అప్లైనర్ తో నేను మీటింగ్లకు వెళ్ళడం, నేర్చుకోవడం చేసిన తర్వాత నా అప్లైన్ ఎట్లా నేర్పిస్తున్నాడో విన్నా. ఇప్పుడు నా మెంటర్ ఎలా చేస్తున్నాడో అది నేను చేయడమే. అంటే ఈరోజు గమనించండి, డూప్లికేట్ నా అప్లైన్ ఏది చేస్తున్నాడో దాన్ని డూప్లికేట్ చేసుడే. చాలా మందికి అర్థం కాదు, ఈసారి బిజినెస్ ఎట్లా చేయాలో సార్, నేను చేస్తున్నా కానీ నాతో అయితలేదు సార్, నేను బాగా కష్టపడుతున్నా సార్, పొద్దున లేచి 4 గంటలకు లేచి ఓ రాత్రి 11 గంటల దాకా ఫీల్డ్ చేస్తున్నా సార్, కానీ నాతో అయితలేదంటే నువ్వు చెయ్యాల్సింది చేస్తలేవు, నువ్వు నీ ఆలోచనలతోటి చేస్తున్నావు. నేనేమంటున్నంటే నువ్వు డూప్లికేట్ చేయి. ఎవరిని డూప్లికేట్ చేయాలి? సక్సెస్ఫుల్ పర్సన్. సక్సెస్ఫుల్ పర్సన్ ఏ విధంగానైతే వర్క్ చేస్తున్నాడో, ఏ విధంగానైతే ఆయన సక్సెస్ అవుతూ డబ్బు సంపాదిస్తున్నాడో, ఏ విధంగా అయితే ఆయన టీం ని చేస్తున్నాడో దాన్ని డూప్లికేట్ చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు. సింపుల్. నువ్వు సక్సెస్ కావాలంటే మన వెస్టీజ్ ఏం చేయాలా? డూప్లికేట్ చేయాలి. ఎంత మంది డూప్లికేట్ చేస్తున్నారు? చాట్ బాక్స్ లో పెట్టండి. సార్ డూప్లికేట్ ఎందుకు సార్, మేము సొంత క్రియేట్ చేస్తాం, మనకు క్రియేట్ చేస్తాం సార్, చాలా స్పీడ్ గా సార్ మెట్లు ఎక్కుడు ఎందుకు సార్, మేము లిఫ్ట్ వెళ్ళిపోయి చాలా మంది సొంతగా ఒప్పుకోవాలి. నేను ఏమంటున్నా అంటే చేస్తున్నాం, లేదు అనుకుంటే డూప్లికేట్ చేస్తే 100%. బట్ ఒకవేళ మీరు డూప్లికేట్ చేయకపోతే ఇక నుంచి డూప్లికేషన్ చేయండి, తప్పేం లేదు. మనం స్కూల్లో, కాలేజీలో ఎగ్జామ్ టైంలో కాపీ కొడితే మనం అది తప్పు. బట్ వెస్టీజ్ బిజినెస్ లో కాపీ కొట్టకపోతే తప్పు. ఎవరైతే కాపీ కొట్టారో వాళ్ళు బిజినెస్ లో కనిపించరు. బట్ ఇక నుంచి మీరు బిజినెస్ ని కాపీ చేయండి. మరి నేను ఏ విధంగా కాపీ చేసినా, ఎలా కాపీ చేసినా అనేది గురించి మనం డిస్కషన్ చేస్తే, వెస్టీలో విజయం సాధించాలంటే ఖచ్చితంగా మనం సిస్టమ్ ని ఫాలో కావాలి. మరి వెస్టీ సిస్టమ్ ఏముంది అని గమనిస్తే, ఫస్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే సిఎన్టీస్. రెగ్యులర్ గా జరిగేటువంటి ఈవెంట్స్ కి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది. కానీ చాలా మంది ఏం చేస్తారంటే వీక్లీ మీటింగ్స్ కి రావడానికి బద్ధకం. ఏముంది సార్ అక్కడ, పోయిన వారం అదే చెప్పారు, ఈ వారం అదే చెప్తారు, మళ్ళా వారం అదే చెప్తారు సార్. లీడర్స్, ఏ వారం చెప్పినా నువ్వు వెస్టీలో చెప్పాల్సింది నీ జీవితాంతం, నీ తర్వాత నీ పిల్లలు, నీ పిల్లల తర్వాత పిల్లలు కూడా చెప్పాల్సింది ఇదే సిఎన్టీ. గమనించండి. కొత్తగా నేను చేస్తా అంటే కాదు, ఎందుకంటే కంపెనీ సిస్టమ్ ఏర్పాటు చేసింది. ఆ సిస్టమ్ ద్వారానే ఈరోజు వెస్టీజ్ లో టాప్ ఎర్నర్, ఆసియా ఖండంలోనే మొట్టమొదటిగా హైయెస్ట్ ఇన్కమ్ ఎర్నర్ మిస్టర్ సిద్ధార్థ్ సింగ్ సార్ గారు ఈ సిఎన్టీ మీటింగ్లు చేసి నెలకి 1 కోటి పైబడి సంపాదిస్తున్నారు. ఈరోజు మన గ్రేట్ అప్లైనర్, మన మెంటర్ విఎంసీఎం మెంబర్ విజయరాల్ సార్ కూడా ఇదే సిఎన్టీ మీటింగ్లు చేసి ఈరోజు నెలకి 18 లక్షల పైబడి సంపాదిస్తున్నారు. అంటే ఇక్కడ గమనించండి, ఇక్కడ డబ్బు సంపాదించాలంటే రెగ్యులర్ మీటింగ్స్ చేయాలి, రెగ్యులర్ మీటింగ్స్ కి అటెండ్ కావాలి. తర్వాత ప్రతి నెల జరిగేటువంటి చాంపియన్ డే, మీ ఏరియాలో జరిగేటువంటి చాంపియన్ డేకి రెగ్యులర్ గా మీరు అటెండ్ కావాలి. మీరు అటెండ్ అవుతూ మీ టీం అటెండ్ చేయాలి. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఒక నెల చాంపియన్ డే అటెండ్ అవుతారు, తర్వాత అసలు కనిపించదు. ఏమన్నా అంటే సార్ పెళ్లి ఉండే సార్, పుట్టు పంచలు ఉండే సార్, తొట్లే ఉండే సార్, శ్రీమంతం ఉండే సార్. అంటే చూడండి, మనం ఫంక్షన్లకి వాటికి ప్రియారిటీ ఇస్తున్నాం, బట్ మన బిజినెస్ డెవలప్మెంట్ కి మనం ప్రియారిటీ ఇస్తున్నాం. నీ బిజినెస్ డెవలప్ కావాలి అంటే నువ్వు సిస్టాన్ని ఫాలో కావాలి. ఈ చాంపియన్ డే అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఒకసారి చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి, సార్ నేను సిఐటికి వచ్చి ఈ బిజినెస్ లో కనెక్ట్ అయి నిలబడ్డా అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి. సిఐటి మీటింగ్ విని సార్ అక్కడ చెప్పేటువంటి కొన్ని టెస్ట్ మొన్న ద్వారా నేను కనెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. చాలా మంది ఉంటారు తెలుసా, చాలా మంది ఉంటారు. చాంపియన్ డేకి వచ్చి ఈ బిజినెస్ లో నిలబడి చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టండి. చాంపియన్ డేకి అటెండ్ అయ్యి చూడండి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కనెక్ట్ అవుతుంది. కొందరు సిఎన్టీ మీటింగ్ లోనే కనెక్ట్ అవుతారు, కొందరు చాంపియన్ డేకి వచ్చి కనెక్ట్ అవుతారు. అంటే నేను ఏమంటున్నా అంటే
మీరు మీ టీంని సిఎన్టి మీటింగ్స్ కి, చాంపియన్ డే మీటింగ్స్ కి ఎప్పుడైతే మీరు ఎక్కువగా ప్రమోట్ చేస్తారో వాళ్ళు స్టాండర్డ్ గా నిలబడడానికి అవకాశం ఉంది. రైట్. తర్వాత మనకు విఐపి ట్రైనింగ్ ఉంది, విడబ్ల్యూఎల్ఎస్ ఉంది, విఎల్సి ఉంది, బ్యూటీ ట్రైనింగ్ ఉంది, అగ్రి ట్రైనింగ్ ఉంది, హెల్త్ కేర్ వర్క్ షాప్ ఉంది, లీడర్షిప్ ట్రైనింగ్స్ ఉన్నాయి, వన్ డే వర్క్ షాప్ లేదు. వన్ డే వర్క్ షాప్ వచ్చి అటెండ్ అయ్యి ఈ బిజినెస్ నిలబడడం వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హ్యాండిల్ చేయండి. వన్ డే వర్క్ షాప్, మన లీడర్స్ పెట్టేటువంటి వన్ డే వర్క్ షాప్ స్పీడ్ గా చేయాలి. సార్ మా ఏరియాలో వన్ డే వర్క్ షాప్ జరిగితే ఆ మీటింగ్ అటెండ్ అయ్యి నేను ఈరోజు బిజినెస్ చేస్తున్నా సార్. ఎస్, చాలా మంది అంటే చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క మీటింగ్ ద్వారా కనెక్ట్ అయ్యి ఈరోజు బిజినెస్ లో ఉన్నారు. రైట్. నెక్స్ట్ బూట్ క్యాంప్. రైట్. మన విఐపి టీం నుంచి 2 days బూట్ క్యాంప్స్ అనేటి రెగ్యులర్ గా జరుగుతున్నది. ఫస్ట్ మనకు జగిత్యాలలో జరిగింది, తర్వాత వికారాబాద్ లో జరిగింది, ఇప్పుడు మనకి ఖమ్మంలో ప్లస్ హైదరాబాద్ లో జరుగుతుంది. విజయవాడలో బూట్ క్యాంప్ అటెండ్ అయిన తర్వాత ఎంత మంది కనెక్ట్ అయ్యి ఈ బిజినెస్ లో ఉన్నారు? ఒకసారి చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. విజయవాడలో జరిగేటువంటి బూట్ క్యాంప్ కి అటెండ్ అయ్యి సార్ నేను ఈరోజు బిజినెస్ లో నిలబడి ఉన్నా. ఎస్. అంటే చూడండి, మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం, మనం ఎక్కడ సక్సెస్ కాలేకపోతున్నాం అంటే మన అప్లైన్ మనకి ఏదైతే నేర్పించిండో దాన్ని మనం మర్చిపోతున్నాం. ఫస్ట్ నిన్ను జాయిన్ చేసిన వ్యక్తి సిఎన్టీ తీసుకొచ్చిండు, నేను జాయిన్ చేసిన వ్యక్తి చాంపియన్ డేకి తీసుకొచ్చిండు, నిన్ను జాయిన్ చేసిన వ్యక్తి వన్ డే వర్క్ షాప్ తీసుకొచ్చిండు, నిన్ను జాయిన్ చేసిన వ్యక్తి లీడర్షిప్ ట్రైనింగ్ తీసుకొచ్చిండు, నిన్ను జాయిన్ చేసిన వ్యక్తి బూట్ క్యాంప్ తీసుకొచ్చిండు. అంటే నిన్ను జాయిన్ చేసినటువంటి వ్యక్తి నిన్ను ఇవన్నీ చేపించడం ద్వారా ఈ రోజు నువ్వు నిలబడి నువ్వు బిజినెస్ లో ముందుకెళ్తున్నావు. మరి నీ డౌన్ లైన్, నీ కింద టీం గ్రోత్ కావాలి, నీ టీం పెరగాలంటే నువ్వు చేయాల్సింది సింపుల్, కాపీ పేస్ట్. అక్కడ అన్నం తినడం ఎట్లయితే నేర్చుకొని తినడం స్టార్ట్ చేసినావో, ఎట్లయితే అక్కడ నడక ఫాదర్ మదర్ సపోర్ట్ తోటి నడవడం ఎట్లయితే నేర్చుకొని సొంతగా నడుస్తున్నావో, ఈ బిజినెస్ లో నీ అప్లైనర్ ఏదైతే మీటింగ్స్ నిన్ను సపోర్టింగ్ గా నీ వెంటుండి తీసుకెళ్లి అవి అటెండ్ చేయించి ఈరోజు నేను సొంతగా చేసే విధంగా తయారు చేసిండో, నువ్వు కూడా నీ అండర్ లో ఉన్నటువంటి కొత్త వాళ్ళని కూడా యాజ్ ఇట్ ఈజ్ చేయగలిగితే మనం సక్సెస్ కావచ్చు. మరి ఇక్కడ నేను కూడా సక్సెస్ వేలో వెళ్తాడానికి కారణం ఏంటంటే నేను నేర్చుకొని ఈరోజు నా అప్లైన్ ఏ విధంగా ట్రైనింగ్స్ అయితే ఇస్తున్నాడో నేను కూడా ఈరోజు నేర్పించడం అనేది జరుగుతుంది. అంటే నేను నేర్చుకున్నా, నేను నేర్పిస్తాను. సింపుల్. ఇక్కడ మనము పెద్దగా వరి కావాల్సిన అవసరం లేదు. అయ్యో నేను ఎట్లా చేయాలా, ఏ విధంగా చేయాలా, నాతో అవుతుందా కాదా, ఇవన్నీ వదిలేయండి. మీ అప్లైనర్ ఏదైతే నేర్పిస్తున్నాడో దాన్ని తూచా తప్పకుండా 100% దాన్ని పాటించుకుంటూ వెళ్తే రేపు మీరు కూడా మీ అప్లైనర్ లాగా మీరు నేర్పించవచ్చు. ఈరోజు నా అప్లైనర్ జూమ్ ట్రైనింగ్ ఇస్తున్నాడు, నా అప్లైనర్ ఏ విధంగా జూమ్ ట్రైనింగ్ ఇస్తున్నాడో నేను కూడా నేర్చుకొని నేను కూడా అదే విధంగా చేసుకున్నా. అంటే ఇక్కడ కొత్తగా ఏం చేస్తలేను, చేసిన దాన్ని నేను చేసుకున్నాను. మరి ఈజీనా కాదా? ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టండి. చేసిన పనిని చేయడం ఈజీనా కాదా, సింపులా కాదా? ఓకే, ఇప్పుడు మనం ఏం చెప్తామంటే ఇలాంటి విషయంలో ఎస్ అంటాం. మళ్ళీ బరిలో దిగిన తర్వాత, ఫీల్డ్ లో దిగిన తర్వాత ఒక 4-5 రిజెక్షన్స్ రాగానే కష్టం అంట. అంటే నేనేమంటుందంటే రిజెక్షన్స్ అనేవి కామన్. ఈ బిజినెస్ లో రిజెక్షన్స్ చేయకుండా ఏ వ్యక్తి రాడు. నువ్వు కూడా రిజెక్ట్ చేయకుండా ఈ బిజినెస్ లోకి రాలే కాబట్టి నువ్వు ఏ విధంగానైతే రిజెక్ట్ చేసి ఈ బిజినెస్ లోకి మళ్ళీ 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 నీ ఎంపడి నిన్ను ఫాలో చేసి బిజినెస్ లోకి ఎట్లయితే తీసుకొచ్చిండో, నువ్వు కూడా ఎదుటి వ్యక్తిని కూడా నీకు రిజెక్ట్ చేసిన ఓపిక తోటి నువ్వు దాన్ని వాళ్ళని ఫాలో చేసుకుంటూ మళ్ళీ బిజినెస్ లోకి తీసుకొచ్చి వాళ్ళకు నేర్పిస్తే వాళ్ళు కూడా ఈ బిజినెస్ లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. మరి ఇక్కడ మన గ్రేట్ అప్లైనర్, మన విఎంసీఎం మెంబర్ సార్ మొన్న నిర్మల్ జరిగినటువంటి మీటింగ్ లో ఒక విషయం చెప్పడం జరిగింది. యాజ్ ఏ ప్రతి ఒక్కరు కూడా విఐపి టీంలో కోర్ మెంబర్ గా, ఒక విఐపి మెంబర్ కోర్ మెంబర్ గా సర్వీస్ సపోర్ట్ సక్సెస్ కి ఒక సపోర్ట్ మీకు కావాలంటే 300 PV అనేది చేయాలి.
అని సార్ చెప్పినప్పుడు నా అప్లైనర్ కూడా అదే విషయం చెప్పిండు. సార్ మనకి ఏదైతే చెప్తున్నాడో దాన్ని మనం పాటించాలి అని చెప్పిన తర్వాత నేను కూడా నా అప్లైనర్ కూడా 300 PV చేయడం జరిగింది. నేను కూడా 300 PV అనేది చేయడం జరిగింది. అంటే ఇక్కడ గమనించండి, మన అప్లైనర్ ఏది చెప్తే మనం అది చేయాలి. మన రైట్ అప్లైనర్ ఏది చెప్తే అది మనం చేయాలి. ఎందుకంటే క్వశ్చన్ వేయద్దు. మనం క్వశ్చన్ వేసినామంటే మనం ఫెయిల్. చాలా మంది లోపల ఏముంటదంటే, అరే వీళ్ళకంటే పైసలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు 300 PV చేస్తున్నారు అనే మైండ్ సెట్ లో ఉంటారు. మీకు డబ్బులు రావాలి అంటే మీ అప్లైనర్ చెప్పేది ఏంటంటే, నీకు డబ్బులు లేదు కాబట్టి, నువ్వు ఫైనాన్షియల్ గా డెవలప్ కావాలి కాబట్టి, నీ లైఫ్ స్టైల్ మారాలి కాబట్టి నీ అప్లైనర్ నీ డెవలప్మెంట్ కోసం చెప్తున్నావు. ఎప్పుడైతే నీ అప్లైనర్ చెప్పిన మాటని నువ్వు 100% పాటించి నువ్వు 300 PV చేస్తే నీ డౌన్ లైన్ నీ మాట పాటించి 300 PV చేస్తారు. ఇది సింపుల్. కానీ మనం ఏం చేస్తామంటే మనం చెయ్యం. ఫస్ట్ మన అప్లైనర్ చెప్పినప్పుడు సరే సార్ అంటాం, మనం చెయ్యం. బట్ మన డౌన్ లైన్ వాళ్ళని మాత్రం చెయ్యండి అని చెప్పి వాళ్ళు వెంట పడతాం. అంటే ఇక్కడ గమనించండి, మీరు హార్ట్ఫుల్ గా మీరు చేస్తే దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్ మీ డౌన్ లైన్ కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళు 300 PV కాదు 500 PV కూడా చేయగలుగుతారు. అది నీ దగ్గర ఉంది, నువ్వు చెప్పే విధానంలో ఉంది. వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్ అవుతుందని నువ్వు చెప్పగలిగితే 100%. ఈరోజు విజయరాల్ సార్ చెప్పినటువంటి మాట ఏంటంటే, విఐపి టీమ్ లో కోర్ మెంబర్ గా మీరు ఉండాలి అనుకుంటే 300 PV చేయండి. ఎవరైతే 300 PV చేస్తారో వాళ్ళకి సక్సెస్ రూట్ చూపిస్తాం, ఎలా సక్సెస్ కావాలో నేర్పిస్తాం. రైట్, మీరు డబ్బు సంపాదించే మార్గాన్ని నేను చూపిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ విజయరాల్ సార్ సక్సెస్ పర్సన్, ఆయన మార్గం తెలుసు. డబ్బు ఎలా వస్తుంది, ఎక్కడ చేస్తే డబ్బు వస్తుంది, ఎక్కడ ఎల్ఓవి తీసుకోవాలి, ఎలా వర్క్ చేయాలని సార్ తెలుసు. మరి మనం గైడెన్స్ తీసుకోవాలంటే సార్ ఎన్నోసార్లు ఫ్రీగా చెప్పినా కూడా మనం పట్టించుకోలేదు. దీనికి మనం 300 PV అనేది సార్ చెప్పేటువంటి విలువైన మాటలకి మనం 300 PV అనేది చాలా సింపుల్ తెలుసు. కానీ మనం ఏం ఆలోచిస్తాం, మనది ఆలోచించాం, మన డెవలప్ గురించి ఆలోచించాలి. సార్ ఎందుకు చెప్పిండో, 300 PV చేస్తే PV లెక్క అవుతాయని చెప్పిండేమో అని ఈ మైండ్ సెట్ ఉంటుంది. నేను ఏమంటున్నా, నీ అప్లైనర్ నీ డెవలప్మెంట్ కోసం చెప్పినప్పుడు 100% చేయాలి. ఒకవేళ ఇక్కడ నుంచి అయినా మనం అందరం ఈరోజు విఐపి టీంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మనం 100 కాదు 200 కాదు 300 PV తోటే మనం ప్రతి నెల మన సిఎన్సీ చేద్దాం. రైట్, 300 PV చేసినటువంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేద్దాం. ఎందుకంటే 300 PV చేయలేని కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి ఈ బిజినెస్ చేయడానికి అర్హత లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. ఈరోజు బయట మనం చెక్స్ చూస్తున్నాం, సార్ వాళ్ళ చెక్కులు పెరుగుతున్నాయి, వీళ్ళ చెక్కులు పెరుగుతున్నాయి అంటే వాళ్ళు ఒక సిస్టాన్ని క్రియేట్ చేసుకొని వాళ్ళు ముందుకెళ్తున్నారు. రైట్, మనం కూడా ఒక 300 PV తోటి మనం ఫాస్ట్ ట్రాక్ వచ్చిన ప్రతి పర్సన్ ని గింత మనం 300 PV తోటి గింత మనం చేపియగలిగితే, ఒక ఫాస్ట్ ట్రాక్ వచ్చిన ప్రతి పర్సన్ ని వచ్చిన నెలలో మనం ఫాస్ట్ ట్రాక్ 8% కి 300 PV చేపియగలిగితే బిజినెస్ డబుల్ అవుతుంది తెలుసా, డబుల్ అవుతుంది, చెక్స్ పెరుగుతాయి. ఇది మనం ఫాలో అవుతున్నాం. ఈ 2025 సంవత్సరంలో ఈ ఫిబ్రవరిలో సార్ తీసుకున్నటువంటి నిర్ణయానికి మనం అందరం కట్టుబడి ఉందాం. సార్ చెప్పే ప్రతి మాటని మనం గౌరవిద్దాం. మనం ఎప్పుడైతే సార్ చెప్పిన మాటలకు గౌరవించి సార్ చెప్పినట్టు మనం వింటామో 100% ఈరోజు విఐపి టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా విఎంసిఎం మెంబర్ అవ్వడానికి అవకాశం ఉంది. రైట్ లీడర్స్, మరి నెక్స్ట్ చూస్తే మనందరి గురువు ఆధ్వర్యంలో ఒక అద్భుతమైనటువంటి ఈవెంట్ జరగబోతుంది. ఇది అందరికీ తెలుసు. ఆల్రెడీ మన గ్రూపులలో మనకు అది పోస్టర్ వస్తూనే ఉంది. బట్ ఎంతమంది పట్టించుకుంటున్నో నాకైతే తెలియదు. ఎవరైతే పట్టించుకోరో తర్వాత బాధపడతారు. ఎందుకంటే ఈరోజు మనం గమనిస్తున్నాం, ప్రతి క్యాంపు ప్రతి ట్రైనింగ్ లో ఎవరైతే టీముని తీసుకొని వెళ్తున్నారో వాళ్ళ టీం గ్రోత్ అవుతుంది. అంతా అయిపోయిన తర్వాత ఏమంటారు కదా, కుందేలు పోయిన తర్వాత పొదగొడితే ఏమీ రాదు. రైట్, దీపం ఉన్నప్పుడే ఇల్లు సరిదిద్దుకోవాలని పెద్దవాళ్ళు చెప్పారు. మరి ఈ మెగా ఈవెంట్ జరగబోతుంది. రైట్, ఈరోజు సిఎన్టీకి వచ్చి బిజినెస్ నిలబడ్డ వాళ్ళు ఉన్నారు, ఛాంపియన్ డేకి వచ్చి బిజినెస్ నిలబడ్డ వాళ్ళు ఉన్నారు,
వన్ డే వర్క్ షాప్ వచ్చి బిజినెస్ నిలబడ్డ వాళ్ళు ఉన్నారు. బూట్ క్యాంప్ వచ్చి బిజినెస్ లో నిలబడి ఈరోజు లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. మరి సార్ తీసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం, నిజంగా నేను చెప్తున్నా కదా, నా రాబోయే రోజులలో ఈ ఈవెంట్ ని బ్రేక్ చేయాలంటే మళ్ళీ కేవలం విఐపి టీం మాత్రమే సాధ్యం. ఎందుకంటే సార్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే 10,000 మందితోటి మన గ్రేట్ అప్లైనర్ రైట్ మన అందరినీ గైడ్ చేస్తున్నటువంటి మన కంపెనీ ఫౌండర్ మిస్టర్ గౌతమ్ బాలి సార్ గారు మనకు హైదరాబాద్ రావడం జరుగుతుంది. ఈ గొప్ప అవకాశాన్ని, సువర్ణ అవకాశాన్ని, అద్భుతమైనటువంటి అవకాశాన్ని మార్చ్ 9న ఉంది. ఈ ఏదైతే ఈవెంట్ ఉందో 10,000 మందితోటి సార్ ఒక్కడే కాదు, మనమందరం ఒక నిర్ణయం తీసుకొని ఆ 10,000 మందిని ఇంత మనం గ్యాదర్ చేయగలిగితే మనం విజయనగరానికి ఇచ్చేటువంటి ఒక గొప్ప బహుమతి అదొకటే. సార్ ఈ రోజు మనకి రాత్రి పగలు ఎక్కడ టైం కావాలంటే అక్కడ మనకు టైం ఇస్తూ మన టీంని డెవలప్మెంట్ చేయడానికి ప్రతి క్షణం మనం వింటుండి మనల్ని గైడ్ చేస్తున్నటువంటి వ్యక్తికి మనం ఇచ్చేటువంటి ఒక గిఫ్ట్ నేను అంటున్నా. ఆ బహుమతి ఏంటంటే సార్ తీసుకున్నటువంటి నిర్ణయానికి మనం సరెండర్ అయ్యి రైట్ 10,000 మందిని గ్యాదర్ చేయగలిగినాం అనుకోండి, ఆ ఈవెంట్ లో వచ్చే ప్రతి ఒక్కరు కూడా యాక్టివేట్ అయ్యి బిజినెస్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకు చెప్తున్నా ఈ విషయం, సిఎన్టీలో ఉండేటువంటి 20-30 మందికి నువ్వు కనెక్ట్ అయితే, ఛాంపియన్ డేలో ఉన్నటువంటి 500-600 మందికి నువ్వు కనెక్ట్ అయితే, వన్ డే వర్క్ షాప్ లో 200-300 మందికి నువ్వు కనెక్ట్ అయితే, బూట్ క్యాంప్ లో 1000-1500 మందికి నువ్వు కనెక్ట్ అయితే, 10,000 మందిలో నీ ద్వారా వచ్చేటువంటి ఆ 20 మంది 30 మంది కనెక్ట్ అవుతారా లేదా ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టండి స్పీడ్ గా. మరి సార్ మనందరికీ ప్రతి ఒక్కరికి కూడా గైడ్ చేస్తున్నారు. ఏంటంటే ఒక బ్రోంజ్ డైరెక్టర్ మినిమం 20 మందిని, ఒక బ్రోంజ్ డైరెక్టర్ మినిమం 20 మందిని ఈవెంట్ కి ప్రమోట్ చేయాలి. మరి ఎంతమంది దీని మీద వర్క్ చేస్తున్నారో లేదో అనేది అది మీకు తెలుసు. ఒకవేళ మీరు చేయకపోతే నష్టపోయేది మీరే. ఎందుకంటే విజయరాల్ సార్ ఆల్రెడీ సెటిల్ రైట్. మనం సెట్ కావాలి, మనం డబ్బు సంపాదించాలి, మన జీవితాన్ని బాగు చేసుకోవాలి, మన కుటుంబం, మన పిల్లలు మంచి భవిష్యత్తును అందించాలనే సార్ కష్టపడుతున్నారు. మరి ఒక బ్రోంజ్ డైరెక్టర్, ఒక మినిమం ఒక బ్రోంజ్ డైరెక్టర్ 20 మందిని తీసుకురాగలిగితే, ఒక 5% 8% మినిమం ఒక 10-15 మందిని కొత్త వాళ్ళని గ్యాదర్ చేయగలిగితే 10,000 మంది కాదు 15,000 మంది కూడా రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే విఐపి టీంలో అంత సత్తా ఉంది, విఐపి టీంలో ఉన్నటువంటి ప్రతి లీడర్ దగ్గర అంత కెపాసిటీ ఉంది. కాబట్టి నేను సార్ చెప్పినటువంటి మాట ప్రకారం నా సెల్ఫ్ అంటే నా సైడ్ గా నా ఉన్నటువంటి లైన్స్ కాకుండా నేను సొంతగా ఒక 20 మందిని తీసుకురావాలి అనే ఆలోచనతోటి ఒక 3,000 రూపాయలు నేను సార్కి పంపించడం జరిగింది. ఎందుకంటే నేను ఒక 20 మందిని సార్ నా సైడ్ గా నా యాక్టివ్ నాకు లీడర్స్ ఉన్నటువంటి కాకుండా నా సైడ్ నుంచి ఒక 20 మంది నేను తీసుకొస్తానని చెప్పి సార్కి 3,000 రూపాయలు అనేది నేను పంపించిన. అదే విధంగా నా టీంలో కూడా నేను అదే డూప్లికేట్ చేస్తున్నా. ఈరోజు నా దగ్గర ఉన్నటువంటి యూసిడీస్, క్రౌన్స్, డైమండ్స్, స్టార్స్ ప్లస్ అదే విధంగా బ్రోంజ్ డైరెక్టర్స్, గోల్డ్ డైరెక్టర్స్ కూడా వాళ్ళ యాక్టివ్ లైన్స్ కాకుండా వాళ్ళ సొంతగా ఒక బ్రోంజ్ డైరెక్టర్ 20 మంది, ఒక గోల్డ్ డైరెక్టర్ ఒక 20 మంది, ఒక క్రౌన్ డైరెక్టర్ ఒక 20 మందిని రైట్ ఇలా వాళ్ళ నుంచి నాకు అమౌంట్ అనేది వాళ్ళు పంపించడం జరిగింది. అంటే ఇక్కడ గమనించండి, నేను ఏదైతే చేసి నా అప్లైన్ చెప్పిన మాటను విని నేను నా అప్లైన్కి నేను ఎట్లయితే నేను డబ్బులు పంపించిందో నా మాటను విని, ఎందుకంటే అప్లైన్ చెప్పేది ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది, అప్లైనర్ నా మంచి కోసమే చెప్తున్నాడని ఒక ఆలోచనతోటి నా డౌన్ లైన్ లో కూడా డబ్బులు పంపించడం జరిగింది. మరి ఇలా చేస్తే మనం ఖచ్చితంగా సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మీరు సక్సెస్ కావాలి అంటే
ఈ ఈవెంట్ ని చూసుకోవాలి. మీరు చేయాల్సిన ఒకటే, డూప్లికేట్ చేస్తేనే సక్సెస్ అవుతారు. రైట్. మరి ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చిన విఐపి టీం ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ, వన్స్ అగైన్ మళ్ళీ నాకు విజయరాజ్ సార్ కూడా నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు హోస్ట్ చేసిన అశోక్ సార్ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈరోజు మీటింగ్ విన్న ప్రతి ఒక్కరు కూడా ఇది యూస్ఫుల్ అయిందని, విన్నదాన్ని ఇంప్లిమెంట్ చేసి మార్చ్ 9వ తారీఖు మీ ద్వారా ఒక్కొక్క బ్రోంగి డైరెక్టర్ 20 మందిని ప్రమోట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విజయరాజ్ సార్కి ఇచ్చినటువంటి మాటని మనం అందరం నిలబెట్టుకుందాం. విజయరాజ్ సార్ గౌతమ్ బాల్ సార్కి ఇచ్చినటువంటి మాటను కూడా మనం అందరం నిలబెట్టుకొని సార్కి ఒక గిఫ్ట్ ను మనం అందరం ఇద్దామని మనస్ఫూర్తి కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్ అందరికి.